నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగింపు దశకు చేరుకున్న హిందూ ధర్మ ప్రచార యాత్ర. సింహాచలంలో ప్రత్యేక పూజలు చేసిన స్వాత్మానందేంద్ర స్వామి. తిరుపతిలో ముగిసిన నామినేషన్ ఘట్టం. గెలుపు వ్యూహాలపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు. అక్రమ కట్టడాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం. విజయవాడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం. కరోనా సోకిందని యువతిని ఊర్లోకి రానివ్వని గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం. నేలబావిలోకి దూసుకెళ్లిన వాహనం, 2 మృతి. ఇక డీటెయిల్ చూస్తే, సమాజంలో హిందూ ధర్మ ప్రచారం చేయడానికి విశాఖ శారదాపీఠం తొలి ప్రాధాన్యతనిస్తుందని ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర పేర్కొన్నారు. హిందూ ధర్మ ప్రచార యాత్ర ముగింపు సందర్భంగా గిరిజన దళిత జనులతో తిరుమలకు బయలుదేరిన సందర్భంగా విశాఖ సింహాచలం తొలిపావంచ వద్ద వరాహలక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా తాము పలు దేవాలయాలను సందర్శించినట్టు చెప్పారు. వాటి స్థితిగతులపై అధ్యయనం చేశామని, కొన్ని లోపాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిపై ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక సమర్పిస్తామని అన్నారు. ప్రధానంగా ఆలయాల భూములు పెద్ద ఎత్తున అన్యక్రాంతం అవ్వడం శోచనీయమని, కొన్నింట్లో కౌలుదారులు ఉన్నప్పటికీ కౌలు సొమ్ము దేవస్థానాలకు చేరడం లేదన్నారు. ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక నామినేషన్ ఘట్టం దాదాపు ముగిసింది. ఒక్కరోజే 4 ముఖ్య పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక గెలుపు వ్యూహాలపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఇక మిగిలింది ప్రచార పర్వం. కాగా గెలుపు తమదేనన్న ధీమాతో అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే తిరుపతి నియోజకవర్గం ప్రచారాలతో హోరెత్తుతుంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగుతున్నాయి. పార్లమెంట్ బై ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసే కార్యక్రమం ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభించడం జరిగింది. తప్పకుండా మేడంకి మీరు సహాయం చేయాలి. సైకిల్ గుర్తుకు ఓట్ చేయాలి. கண்டிப்பாக மண்டபம் சாயம் பண்ணுங்க. மேடம் சைக்கிள் கொடுத்து ஓட்டு போட்டு மேடம் கெளிவிக்கணும். ప్రతి ఒక్కరూ నిండు మనసుతో మేడం గారిని మీరు ఆశీర్వదించి
మన అదేవిధంగా ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగిసాయో లేదో అప్పుడే అధికారులు అక్రమ నిర్ణయాలపై దృష్టి సారిస్తున్నారు. విజయవాడ నగరంలో అక్రమ కట్టడాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సామాజిక కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు విజయవాడ రూరల్ మండలం రామవరప్పపాడు గ్రామం పిఎస్ఆర్ కాలనీలో అనధికార అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. కొద్ది రోజుల క్రితం రామవరప్పాడు రింగ్ వద్ద ఉన్న కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు ఇలా నియోజకవర్గంలో పలు చోట్ల పదుల సంఖ్యలో వెలిసిన అక్రమ కట్టడాలు వాటిపై తగిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గతంలో ఏమైనా అక్రమ నిర్మాణాలు జరిగాయనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక కరోనా సోకిందని ఓ యువతిని గ్రామస్తుల తీర్మానం మేరకు ఊరు అవతల పొలంలో షెడ్ వేసి ఐసోలేషన్ ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలెగూడకు చెందిన మడావి సోందేవి గురుకులంలో ఇంటర్ చదువుతూ ఇటీవల కోవిడ్ బారిన పడింది. దీంతో గ్రామానికి వచ్చిన ఆమెను గ్రామస్తులు ఊళ్ళోకి రానివ్వలేదు. గత్యంతరం లేక ఊరి చివరన గల తమ పొలంలోనే ఆమె కుటుంబ సభ్యులు ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. గ్రామంలోకి బాలికను అనుమతించాలని స్థానిక అధికారులు చెప్పిన గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. కోవిడ్ సోకిన యువతి గ్రామంలోకి వస్తే ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుందని, అందుకే క్వారంటైన్ రోజులు పూర్తయిన తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టనిస్తామని తేల్చి చెప్పారు. ఇప్పుడు 7 రోజులు అవుతుంది. కానీ పండుకుంటాం. నాన్నగారు ఉంటారు, నేను ఇద్దరం చేనులకే ఉంటున్నాం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న లగేజ్ బొలెరో చేపల వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న నేలబావిలోకి దూసుకుపోయింది. డ్రైవర్, క్లీనర్ నేలబావిలో నుండి చనిపోయారు. సుమారుగా 25 అడుగుల బావి లోతుండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. కోటబొమ్మాలి పోలీసులు మరియు ఫైర్ సిబ్బందులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటికి తీశారు.
నువ్వుట్రా నువ్వుట్రా చిత్తూరు జిల్లా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ఉండీల లెక్కింపు ద్వారా 1,77,48,419 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో ఉండీలను లెక్కించారు. 39 రోజులకు 105 గ్రాముల బంగారం, 1.1 కిలోల వెండి, 783 USA, 42 సింగపూర్, 15 కెనడా డాలర్లు, 40 ఇంగ్లాండ్ పౌండ్లు, పలు దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో వివరించారు. బంగారు రథం ఉండి ద్వారా అదనంగా 2,94,422 రూపాయల ఆదాయం వచ్చింది. ఆలయ డిప్యూటీ ఈవో గురుప్రసాద్, ఏసీ కస్తూరి, ఇతర అధికారులు, ఆలయ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ వేసేందుకు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నాగార్జున సాగర్లోని తన నివాసం నుంచి బయలుదేరి సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్కు బయలుదేరారు. అభ్యర్థులతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. ओम राजाधिराजाय प्रसख्य साहिने नमो वयं वैश्वराय गंभः अभयंगा भांगा पुजारात्मने याते धनं धान्यं ब्रह्मपुत्रा भूमिर्मत्सरं दीर्घं पकड़ो प्रसाद అందరూ కొద్దిగా ఇటుంటే దేవుడు కనబడతాడు. మనం ఫోన్ పెట్టండి.
గత ఏడాదిగా కరోనా కష్టకాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 24 గంటలు రోగులకు కరోనా పీడితులకు అవిశ్రాంతంగా వైద్య సేవలు అందించడంతో పాటు వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నారు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి బి విజయశేఖర్. ఈ నేపథ్యంలో డాక్టర్ విజయశేఖర్ను పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఆసుపత్రి సిబ్బంది, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కష్టకాలంలో రోగులకు వైద్యపరంగా సేవ చేయడమే కాకుండా మానసికంగా కూడా వారికి ధైర్యాన్ని కల్పించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. మరింతగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. తర్వాత ఇంచుమించుగా నవంబర్ వరకు కూడా 1500 కేసులు పిఠాపురం టౌన్లో ఉండడం జరిగింది. ఆ సమయంలో మరి ప్రజలందరూ ఎంతో భయాందోళనకు గురవ్వడం జరిగింది. బయటికి రావడానికి భయపడేవారు. అదేవిధంగా ఎవరైనా పాజిటివ్ కేసు ఉంటే ఆ ప్రాంతానికి రావడానికి కూడా భయపడేవారు. అటువంటి సందర్భాల్లో మరి ఒక వైద్యునిగా నా మీద ఉన్నటువంటి బాధ్యత గుర్తెరిగి ప్రజలకి ఈ సమయంలో సేవ చేయనటువంటి తపనతో ప్రజలందరికీ అందుబాటుకు రావడం జరిగింది. ఇంచుమించుగా పిఠాపురం పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా నాతో ఫోన్లో మాట్లాడకుండా ఉన్నటువంటి ఎవరు కూడా లేరు. అటువంటి సమయంలో వాళ్ళకి మనోధైర్యం, ఒక మంచి సలహా మాత్రం అవసరమైంది. ఆ సమయాల్లో ప్రతి ఒక్కరిని నేను పలకరించి ఆ యొక్క ఫోన్లో సహాయం చేయడం జరిగింది. ఆ విధంగా ఎంతోమంది భయాందోళనకు గురై ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయినటువంటి అందరూ కూడా మరి ఆ మాటలను బట్టి, ఆ మెడిసిన్ బట్టి బయటకు రావడం జరిగింది. నిజంగా ఆ యొక్క సందర్భం తలుచుకుంటేనే ఒక ఆశ్చర్యకరమైన సంగతి అది. ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంత విళయతాండవం చేసిందో పిఠాపురం పరిస్థితులు నేను చూడగలిగాను. మరి 108 వెహికల్ వస్తుండగానే ఆయాసంతో బాధపడేవాడు. అతను ఎక్కించే లోపల ఇంకో చోట ఊపిరాడక ఇబ్బంది పడేటువంటి వాడు. ఇటువంటి వాడు అందరినీ సకాలంలో మరి ఆ యొక్క హాస్పిటల్ పంపించడం అయితేనే, వైద్య సహాయం చేయడం అయితేనే ఇదొక భాగ్యంగా నేను భావించాను. అదే సమయంలో పిఠాపురం పట్టణంలో ఆసుపత్రిని మూతపడి ఎవరు కూడా పేషెంట్స్ తీసుకోవడానికి సాహసించినటువంటి సమయాల్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి వైద్యశాల ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నీ మన ప్రీతం నాయకులు గవర్నర్ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకుని నన్ను సన్మానించడం జరిగింది. నేను సర్వదా కృతజ్ఞుడిని. మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే సపోర్టు నాకు చాలా సమయాల్లో అందించారు. దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన సహాయంతో, ఆయన యొక్క సలహాలతో హాస్పిటల్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ సమయంలో కరోనా వ్యాక్సిన్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి నేను కరోనా వ్యాక్సిన్ సెంటర్ మేనేజర్గా మన పిఠాపురం నియమింపడం జరిగింది. మరి పిఠాపురం పట్టణం ఇంచుమించుగా డిపార్ట్మెంట్ అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా టీకా వేయడం జరుగుతూ ఉంది. నాకు ఈ యొక్క వైద్య వృత్తిలో ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేయడం తృప్తి నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ యొక్క సేవలు ఇంకా పెంచడానికి మరి దీనికి సంబంధించినటువంటి సహాయ సహకారం ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుంటూ నేను ముందుకు వెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యాయవాది మహమ్మద్ కార్యాలయంలో ఖాజీ మాలిక్ కామారెడ్డి జిల్లా సదరు ఖాజీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా మైనార్టీ సోదరుమణుల పెళ్లిళ్ల ఈ విషయంలో అదనపు కట్నం గురించి ఎవరు ఆశించవద్దని, పెళ్లిళ్లలో డీజే సాంగ్స్, బ్యాండు బాజా చప్పుడు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదనపు కట్నం కోసం వేధిస్తే తమను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ జనరల్ సెక్రటరీ జమేత్ అలీ, ఇంతియాజ్ అలీ, ఫిరోజ్, అమ్జద్ పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డిలో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే జమియత్ ఉలమా హింద్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో వివాహంలో సరళ పద్ధతిలో చేయగలరు, వివాహంలో బేజారు రుసుమాత్ అంటే ఖర్చులు తగ్గించి सादा सीधा निकाह చేయాలని जमीयत उलमा हिंद वास्ते इस तहरीक को चंद अफराद के साथ शुरू किया गया है। इंशाअल्लाह फिर
आहिस्ता 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 इसको पूरे शहर के अंदर इंशाल्लाह नाफिज किया जाएगा अपने अपने तौर पर। आज का हमारा जो इकरारनामा बनाया गया है वो इकरारनामा उनकी अपनी मस्जिद की तरफ से रहेगा, उनकी अपनी कमेटी की तरफ से रहेगा। ये इकरारनामा जमीयत उलमा कामारेड्डी की तरफ से नहीं रहेगा। हमने उसमें से उस चीज को निकाल दिया है। आज के कामारेड्डी खाजी गारू मत गुरुవులు కామారెడ్డి అన్ని సంఘాలు అన్ని మసీద్ కమిటీ అధ్యక్షులు ఇలా ఒక తీర్మానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరము కట్టం తీసుకోకుండా మరియు సాధారణమైన పద్ధతిలో మరియు మా ప్రవక్త చెప్పిన విధానంలో ఆడపిల్లవాళ్ళకి ఎలాంటి ఒత్తిడి చేయకుండా సాధారణమైన शादी के लिए बाइकाट करें। इंशाअल्लाह मैं हद तक अपनी कोशिश करूंगा। अगर ये मेरे इल्म में बात आती है और उम्मत मुस्लिमा कामारेड्डी बिलखुसूस अहलियान कामारेड्डी से गुजारिश करता हूँ, ये किसी एक फर्द वाहिद का काम नहीं है। सारी उम्मत के नौजवानों को खड़े होकर ये अज़्म करना चाहिए। कहीं भी शादी होती है तो हम उन्हें जाकर पहले कुछ उसलूबी के साथ समझाना चाहिए और अगर मेरे पास आए ये इत्तला दें कि गैर शरई లో అందరం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఎవరు కూడా కట్నం అడిగినా, పెళ్లికి సంబంధించి డౌరీ డిమాండ్ చేసినా, లేకపోతే ఇంకా ఏమైనా డిమాండ్ చేస్తేనే పెళ్లిళ్ళు చేస్తామని చెప్పేసి ఎవరైనా ముందుకు వస్తే ఆ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. దానికి హాజీ సాబ్ దృష్టికి ఎవరైనా తీసుకొస్తే, మా కమిటీ ద్వారా కూడా ఎవరికైనా దృష్టికి తీసుకొస్తే ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగింపు దశకు చేరుకున్న హిందూ ధర్మ ప్రచార యాత్ర, సింహాచలంలో ప్రత్యేక పూజలు చేసిన స్వాత్మానందేంద్ర స్వామి. తిరుపతిలో ముగిసిన నామినేషన్ ఘట్టం, గెలుపు వ్యూహాలపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు. అక్రమ కట్టడాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం, విజయవాడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం, కరోనా సోకిందని యువతిని ఊళ్ళోకి రానివ్వని గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, నేలబావిలోకి దూసుకెళ్లిన వాహనం, 2 మృతి. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.